గ్రామంలో ఒక్క ఇంటి బస్తా దొరుకుతలేదు. మాకు ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్నందుకు మాకు ఈ బస్తాలను తెలియదు, లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా గోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు పిరిబడ బస్సులు పావడ పెడితేంది పెట్టకుంటే, ఆ బస్సులు పెడితేంది పెట్టకుంటే 3 పైసలు 3 రూపాయల బస్సు 3 రూపాయల బస్సు కిరాయికి రోజు ₹1 కోటి పడగొట్టి రైతులకు 2 లక్షల మాఫీ చేయలేదు. ఇక నేను ఇంత రాజ్యం వెళ్తానని నువ్వు రాజ్యం వెళ్తాను వచ్చి రైతులకు ముంచుతాను. రైతులు దత్తాలు మేము పంట పెట్టకుంటే మేము పొలాలు పంటకుంటే నువ్వు ఏం తింటావు? నువ్వు ఎక్కడికి తింటావు? నువ్వు రైతులకు ఏం పెడతావు? మేము అర్ర కష్టపడతాను, మన్ను కుట్టి మన్ను కక్కుతాను. మేము మన్ను కుట్టి మన్ను కక్కుతాను, ఎండలు ఏడుతాను, వానలు కలుగుతాను, పిల్లలు జల్లలు ఏడుతాను. ఒక్కరికొక్కరు అన్నం దొరుకుతలేదు. దేని కొరకు తింటారు? ప్రభుత్వం ఎక్కింది, చాతగారు ఉండాలి పక్కకుంటూ, ఇప్పటికైనా పక్కకుంటూ. ఎవరో బలం ఉన్నాడు వెళ్తాడు. తిరగబట్టి మేము మధ్యతరగతి మాకు ఇంటి బత్తా లేక ఇబ్బంది అవుతుంది. మేము పంట కూడా విక్కోవాలా వేయకపోవాలా. ఓ బస్సులని లంచ బస్సులని పెట్టి లంచ బస్సుల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోసపుచ్చుకుంటాం. ఇది తీయని లేకుండా లేదు సప్పుడు చెప్పుకుంటాం. ఇక ఇప్పుడు ఇచ్చిల్లా మరి కూపన్? ఇప్పుడు ఎక్కడ ఇంకా ఇయ్యలేదు. మళ్ళీ తిరిగిపోవడం అవుతుంది. మొన్న పొద్దున్న పోయిన 4 రోజుల కింద తిరిగిపోయినాం. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఇక వీళ్ళు చేయబట్టి ఇక జనాలు ఏం చెప్పారో సీరియల్ కానీ పెట్టి ఇక్కడ చెరుకు లాంటి పెట్టి ఆడబెట్టి ఇక్కడ పెట్టి ఇస్తామని పెట్టి ఇట్లా చెప్తారు. జనాలు ఏం చెప్తారో బస్సులు ఉచితం కానీ ఇది అని అది